బైబిల్ గ్రంథంలో ఒక సన్నివేశాన్ని నేను తెలియజేస్తాను. షిలోహులోనున్న ప్రార్థనా మందిరంలో ఏలీ యాజకత్వం చేస్తూ ఉన్న రోజులవి. ఏలియా కాదు, ఏలీ. ఈ ఏలీకి 2 కొడుకులు. ఒకటి పేరు హోఫ్ని, ఒకటి పేరు ఫినెహసు. ఈ ఏలీ కొడుకులు 2 పేరుకి దైవజనుని సంతానమే కానీ యెహోవాను ఎరగని వారు అని సమూయేలు గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే సమూయేలు బాలుడుగా ఉన్నాడు, చిన్నవాడుగా. అక్కడ ఉన్నటువంటి యాజకునికి పెద్ద వయసు వచ్చేసింది, మంద దృష్టి వచ్చేసింది, కళ్ళు సరిగా కనబడట్లేదు. కొడుకులు మాట వినని వారు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు పరిస్థితి దారుణంగా ఉంది. ఆ దినాల్లో యుద్ధం సంభవించింది. యుద్ధం సంభవించినప్పుడు ఇశ్రాయేలు సైన్యము యుద్ధరంగంలోకి వెళ్ళింది. యుద్ధం జరగటం అనివార్యం, తప్పనిసరి. కాకపోతే మనకు జయం కలగాలి అంటే దేవుని మందస్సం మనతో పాటు ఉంటే మనకు జయం కలిగిద్ది అనేటువంటి ఆలోచనతో ఏలీ కుమారులు హోఫ్ని, ఫినెహసుల ఆలోచనతో జీవము గల దేవుని మందసాన్ని తీసుకెళ్లి యుద్ధ భూమిలో పెట్టడం జరుగుతుంది. ఆ మందసం యుద్ధ భూమిలోకి వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఉజ్జీవ ధ్వనులకు శత్రువుల గుండెలు జడుచుకుంటాయి. శత్రువులు భయభ్రాంతులకు గురవుతారు. ఇశ్రాయేలీయుల దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరాక్రమశాలి. మరి ఆయన మందసం వారు రణభూమిలోకి తీసుకొచ్చారు కాబట్టి ఇక మనం వారిని జయించడం చాలా కష్టం అని శత్రువులు ఒకరితోనొకరు చెప్పుకొని, మనం ప్రాణాలకు తెగబడి పోరాడితేనే కానీ మరి వాళ్ళ మధ్య మనం బ్రతకలేమని వీళ్ళు మందసం తీసుకొచ్చి, ఆ మందసం వారితో కూడా ఉన్నందున జయము తమదేందని వీళ్ళు కేకలు వేస్తే, శత్రువులు వారికి భయపడి కాదు, వారి దేవుని వాక్యం వారి హృదయాలలో లేదు, దేవుని మాటకు వారి జీవితాలలో విలువ లేదు. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటాయను పాపముతో సమానము అని సౌలుతో ప్రభు అంటాడు. ఆ దినాలలో అందరి ధోరణి తిరుగుబాటు ధోరణిగా ఉన్నది. ముఖ్యంగా యాజక సంతానంలో సైతం అదే పరిస్థితి నెలకొన్నందున మందసం వారితో కూడా ఉన్నప్పటికీ దేవుడు వారితో లేడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళేమని అనుకుంటున్నారు, మందసం మనతో కూడా ఉంది, సో దేవుడు మనతో ఉంటాడు, ఆయన మనతో ఉంటే మనకు జయమని వాళ్ళు భావించారు. కానీ మందసం వారితో కూడా ఉన్నంత మాత్రాన దేవుని సన్నిధి వారితో ఉండదని వారు గుర్తించలేదు. దేవుని వాక్యం, ఆ వాక్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తులంగా మనం ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనతో కూడా ఉంటుంది. కొంతమంది బైబిల్ గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని పండుకుంటే ఏమీ రావు అనుకుంటారు. క్రొత్తగా దేవునిలోకి వచ్చిన వాళ్ళు అలాంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు. వాళ్ళ విశ్వాసం అది. కానీ వాక్యం ఎరిగిన మనకు తెలుసు వాస్తవం ఏంటో. వాక్యం అయి ఉన్న బైబిలు మన తల ప్రక్కనో, తల క్రిందనో, ప్రక్కలోనో ఉంటే కాదు, అది మన గుండెల్లో ఉంటే దేవుడు మనతో ఉంటాడు. మన గుండెని లోకానికి, సాతానుకి, మన సొంత చిత్తానికి అప్పగించి గ్రంథాన్ని మన దగ్గర పెట్టుకున్నంత మాత్రాన దేవుడు మనతో ఉండడన్న సంగతి మనకు బాగానే తెలుసు. ఆ దేవుని మందసం వారితో కూడా ఉన్నప్పటికీ వారు జయం పొందలేదు, ఓటమి పాలైపోయారు. మందసం పట్టబడింది, ఫిలిష్తీయుల చేతుల్లో మందసం పట్టబడింది, శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది జీవం గల దేవుని మందసం. సైన్యం హతులైపోయారు. ఏలీ కుమారులు యాజక సంతానం హోఫ్ని, ఫినెహసులు కూడా చంపబడ్డారు. మొత్తం టోటల్గా అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. శత్రువులకే జయం వచ్చింది.
శత్రువులే గెలుస్తూ వాళ్ళే జయధ్వనులు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ వ్యవహారం అంతా కబురు రూపంలో ఏలీ దగ్గరకు వచ్చినప్పుడు ఏలీ జరిగిన ఉదంతాన్ని వింటూనే తను కూర్చున్న ఆసనం మీద నుండి పడి ప్రాణము విడిచాడు. ఈ వరుస సంభవాలన్నీ కూడా వినబడుతూ ఉన్నప్పుడు మరి హోఫ్ని ఫినేహసుల భార్యలలో ఒక ఆమె నిండు చూలాలుగా ఉంటుంది. ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుతూ ఉంటుంది. ఈ వరుస అపశృతులన్నీ ఆమెకు వినబడినప్పుడు ఆమె బిడ్డని ప్రసవించి ఆ బిడ్డకి ఒక పేరు పెట్టమని చెబుతుంది. ఏమిటి ఆ పేరు అంటే చూడండి ఒకసారి ఆ వచనాన్ని, ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని మందసము పట్టబడినదన్న సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. ఈకాబోదు అన్న మాటకు ప్రభావము పోయెను అని అర్థము. చాలు, ఒకసారి ఆ మాటను గుర్తించండి, గమనించాలి. ఆ స్త్రీ ప్రసవ వేదన పడి బిడ్డను కనిన ఆ స్త్రీ హృదయంలో ఒక భారాన్ని మనం చూడొచ్చు. భర్తలు పొరపాటు మనుషులే కావచ్చు, భర్తలు తప్పుడు మార్గాల్లో ఉండి ఉండవచ్చు, కానీ బిడ్డని ప్రసవిస్తున్నటువంటి ఆ స్త్రీ హృదయంలో దేవుని మందసం పట్టబడింది, జీవము గల దేవుని మందసం పట్టబడింది, దేవునికి అవమానం వచ్చింది అన్న సంగతి తెలుసుకొని ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని బాధపడి ఆక్రోశించి, తనకు ప్రసవ వేదన అనిపించలేదు, మామయ్య గారు మృతి చెందారు అది వేదన అనిపించలేదు, తరువాత తమ భర్తలు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు హతులయ్యారు అది వేదన అనిపించలేదు, కానీ మందసం పట్టబడెనో ఇశ్రాయేలుకు ఓటమి కలిగెను అన్న మాట విన్నప్పుడు ఆమె గుండె బ్రద్దలైపోయి, అందును బట్టి ఆమె పలికిన మాట, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ప్రభావము ఇశ్రాయేలులో నుండి వెళ్ళిపోయెను. కాబట్టి ఈ సంఘటనలకు గుర్తుగా నాకు పుట్టిన ఈ బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టండి అనే మాట ఆమె మాట్లాడింది. ఈకాబోదు అంటే ప్రభావము వెడలిపోయెను అని అర్థం. ఈ మాట నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఈరోజు క్రైస్తవ సంఘం, సార్వత్రిక సంఘం అంతా కూడా ఈ మాటను గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరమని నేను అభిప్రాయపడుతున్నాను. క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి దైవజనుడు దైవజనురాలు, ప్రతి పరిచారకుడు పరిచారకురాలు, స్త్రీ పురుష బోధకులు, విశ్వాసులు, యేసు ప్రభు రక్తములో కడగబడిన పరిశుద్ధులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఈనాడు వాస్తవంగా ఒక సమస్యే కాని సమస్యను చూపించి దాదాపు 6 నెలలుగా జీవము గల దేవుని సన్నిధి, అలాగే అనేక ప్రాంతాలు, బజారులు, వాడలు, పల్లెలు, పట్టణాలు, బజారులు ముళ్ళకంపల చేత బంధించబడి శాపగ్రస్తంగా మారిపోయిన దృశ్యాలను ఈనాడు మనం సభ్య సమాజంలో చూస్తున్నాం. దేవుని సంఘాలలో సైతం ఆరాధనలు ఆగిపోయాయి. దేవుని సన్నిధి నుండి చెల్లాల్సినటువంటి స్తుతి ధూపం, సమాజముగా కూడుట మానకుడి అని చెప్పిన దేవుడు మనల్ని సమాజముగా కూడేదానికి అడ్డగిస్తాడా? హెబ్రీ పత్రికలో మీరు సమాజముగా కూడుట మానకుడి అని మనతో మాట్లాడిన దేవుడు ఈరోజు సమాజముగా కూడే పరిస్థితి లేకుండా చేస్తున్నాడా? అయితే ఏ కారణాన్ని బట్టి చేస్తుంటాడో, చేస్తే అంటే ఏదో మొత్తానికి ఈనాడు దేవునికి అభ్యంతరకరమైన పరిస్థితులు సంఘములలో కనపడుతుండవచ్చు, భక్తులలో కనపడుతుండవచ్చు. ఏమై ఉంటాయి అవి అంటే మారు మనస్సు లేని ఉపదేశం చేసేటువంటి ఉపదేశకులు, మారు మనస్సు లేని విశ్వాసులు, మారు మనస్సు లేని పరిచర్య చేసేటువంటి వారు, మారు మనస్సు లేని ఆరాధకులు, పశ్చాత్తాపం లేని హృదయాలతో, మార్పు చెందని జీవితాలతో వేషధారణగా చేసేటువంటి భక్తి దేవునికి అభ్యంతరకారమై
అభ్యంతర కారణమై నిలుపు చేశాడా? లేకపోతే ఎకనైనా కళ్ళు తెరవండి, మీ అజ్ఞానంలో నుండి బయటకు వచ్చి సరైనటువంటి క్రమాన్ని నేర్చుకొని ఇకనైనా జాగ్రత్త పడండి అని ఒక హెచ్చరిక కోసం ఈ బ్రేక్ వేశాడా? అసలు ఏ కారణాన్ని బట్టి దేవుడు ఈ పరిస్థితిని అనుమతించాడు? మీరు గమనించండి. స్తుతియాగము చెల్లించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నా రక్షణ వానికి చూపించినట్లు అతడు మార్గము సరళము చేసుకొనుచున్నాడు అని 50వ కీర్తనలో చివరి వచనంలో దేవుడు మాట్లాడాడు. అయితే ఆమోసు గ్రంథంలో మీ సంగీతముల ధ్వని, మీ పాటల ధ్వని నాకు అసహ్యము, నాకు వినబడనీయకండి అన్నాడు. స్తుతియాగము చేసేవాడు నన్ను మహిమపరుచుచున్నాడన్న దేవుడు, మీ పాటలు నాకు అసహ్యము, మీ సంగీత ధ్వనులు నాకు అసహ్యము, మీ వాయిద్యములు నా యుద్ధ నుండి తొలగించండి, మీ పాటలు నాకు వినబడనీయకండి అని కోపపడ్డాడు. అక్కడ అలా చెప్పి ఇక్కడ ఎలా ఎందుకు చెప్తున్నాడు అంటే, దేవుడు మార్పు చెందలేదు, కానీ దేవుణ్ణి ఆరాధించి మహిమపరిచి వెంబడించేటువంటి మానవుడే మార్పు చెందాడు. మానవుడు క్రమముగా ఉండి దావీదు వలె ఉన్నప్పుడు, ఇదిగో నీవు నన్ను స్తుతించి మహిమపరుచు అని పిలిచిన దేవుడే ఆమోసు గ్రంథంలోని వ్యక్తులు ఎలాగైతే తిరుగుబాటుదారులై ఉండి కేవలము నామకార్థంగా ఆచారబద్ధంగా చేసేటువంటి వారి యొక్క పాటలు, మాటలు, భక్తి దేవుని హృదయాన్ని గాయపరిచినాయి. వీరు పెదవులతో నన్ను ఆరాధించుదురు కానీ వారి హృదయంలో నాకు చాలా దూరంగా ఉన్నవి అని దేవుడు బాధపడినట్లు మనం గ్రంథంలో చూస్తాం. హృదయపూర్వకమైన ఆరాధన, హృదయపూర్వకంగా నన్ను సేవించటం, అంతరంగంలో నాకు స్థలాన్ని కల్పించటం, నా యందలి భయభక్తులు నిలపటం, న్యాయ ప్రవర్తన, యథార్థత అనేవి ఈ జనులు విసర్జించి వీరు అన్యాయము చేయుదురు, వీరు అపవిత్రులుగా ఉందురు, నా మాటలు వారి వెనకకు త్రోసెదరు, వారి పెదవులతో నన్ను మహిమపరిచెదరు. ఎవరికి కావాలి మీ ఆరాధన? ఎవరికి కావాలి మీ స్తుతి? ఎవరికి కావాలి మీ ఉపదేశం? ఎవరికి కావాలి మీ చచ్చు ప్రసంగాలు? ఎవనికి ఉపయోగం మీ మృత ప్రసంగాలు, మీ మృత ఉపదేశాలు? సారము లేని, ఆత్మలను మండించలేని, సత్తా లేని, ప్రభావము పోయిన ఈ కాబోదు ఉపదేశములు ఎవరికి కావాలి? ఆపండర్రా మీ పనులన్నీ అనుకున్నాడా? 6 నెలలు మూసేశాడు, అర్ధ సంవత్సరం బంధించాడు, సంతృప్తిగా కలిసిమెలిసి ఆరాధించకుండా అడ్డుదొక్కాడు. ఏ కారణం చేత అయి ఉండొచ్చు? ఆయన అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది ఇంకొకటి అయినందున. ఇదే కారణమా? లేకపోతే విశ్వాస పరీక్ష? లేకపోతే సాతానే ఇలా అడ్డుదొక్కాడా? సాతాను అలా అడ్డుపడ చూస్తే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? దేవుని సెలవు లేకయే వాడు అడ్డు తగలగలడా? అది సాధ్యం కాదే. మరి దీన్ని మనం ఏమనుకుందాం? దీని గురించి మనం ఎలా ఆలోచిద్దాం? దీని విషయంలో మనం ఎలాంటి తీర్మానం చేద్దాం? పోటీ ప్రపంచంలో ఒకరిని చూసి ఒకరు పోటీ పడిపోయి గొప్ప నాయకులుగా ప్రజల ముందు కనబడుతున్న వాళ్ళు ఎవరు కూడా సరైన మాదిరి ఇవ్వలేని పరిస్థితి, జీవసహితమైన ఉపదేశం ప్రజలకు అందించలేని పరిస్థితి. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్న సాధ్య అనుభవాన్ని గుర్తు చేసే విధంగా నిస్తేజమైన ప్రసంగాలు, సత్తువలేని ఉపదేశాలు, ఆత్మలను మండించలేని ఉపదేశాలు ప్రసంగ పీఠికల మీద వెదజల్లబడతా ఉన్న కారణం. దీనంతటిని చూసి ఏమనిపిస్తుంది? ఏం ఆలోచన వస్తుంది? ఏమైపోతుంది? ఎటు పోతుంది మన ప్రయాణం? మనకు ముందున్న తరాలలో మనం గమనించినట్లయితే, నేను రక్షణలోనికి వచ్చి 18 సంవత్సరాల క్రితం నేను రక్షణలోనికి వచ్చిన తొలి దినాలలో ఆనాడు ప్రజలలో ఒక మంట చూడగలిగాను. నేనున్న ప్రాంతాలలో రక్షణానుభవంలోకి వచ్చినటువంటి ప్రజలలో ఒక ఆత్మ సంబంధమైన మంట చూడగలిగాను. వారికి దేవుని పట్ల భయాన్ని చూడగలిగాను. వాక్యానుసారమైన నడకతో వారు కొంతలు ప్రయాణించడం నేను చూశాను. వారు ఆరాధించినప్పుడు దేవుని మహిమను నేను అనుభవించాను.
వారు ప్రార్థనా శిబిరాలలో, వారి కూటములలో దేవుని ప్రసన్నత నేను అనుభవించాను. ఆ కూటముల్లోకి నేను వెళ్ళినప్పుడు ఇది భూలోకమా పరలోకమా అనే విధంగా, పరలోకమేమో అన్నంతగా పరవశించాను, పులకించాను, తన్మయించాను. ఈనాడు చూద్దామన్నా అలాంటి వాతావరణం కనబడటం లేదు. కొద్ది కాలం దేవుని సన్నిధి సహవాసం ఎడమయ్యేసరికి చాలామంది విశ్వాసుల్ని నేను నా కళ్ళబడుతున్నప్పుడు నేను చూస్తున్నాను. వాళ్ళలో ఒక విధమైన నిస్తేజం, ఒక విధమైన నిస్పృహ, ఒక విధంగా చెప్పాలంటే వెనక్కి దిగిపోయిన అనుభవాలు దాదాపు నా కంటబడిన ప్రతి ఒక్కరిలో నాకు అవే కనబడ్డాయి. దీన్ని గూర్చి నా హృదయం చాలా వేదన పడుతుంది, చాలా దుఃఖపడుతున్నాను అంతరంగంలో. అదే మీ ముందు నేను ఉంచుతున్నాను ప్రియులారా. ఆనాడు నేను చూసినటువంటి ఆ ఉజ్జీవం, ఆ ఆత్మీయత, ఆ అంతరంగాల్లో మండించినటువంటి అభిషిక్త సేవకులు, వాళ్ళ నోట నుండి వెలువడిన జీవ సహితమైన దైవ వాక్కులు హృదయాలను బ్రద్దలు చేసి మారు మనసుకు నడిపించాయి. దొంగలు, హంతకులు, వ్యభిచారులు, వేశ్యలు, దుర్మార్గులు, ద్రోహులు, మోసగాళ్ళు, కూనీకోర్లు, దగాకోర్లు, వంచకులు, భయంకరులు మారిపోయి ప్రభు సేవకులయ్యారు. అనేక జీవితాలు మార్చబడ్డాయి. మానవాతీతమైన కార్యాలు ఎన్నెన్నో జరగబడ్డాయి. ఎన్నో అద్భుతమైన స్వస్థతా కార్యాలు జరిగాయి. దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. ఈనాడు ఆ విధమైన చైతన్యం, ఆ విధమైన ఆత్మస్పర్శ మనం చూడలేని దౌర్భాగ్య పరిస్థితికి వచ్చాం. సార్దిస్ అనుభవంలో పక్కాగా ఉన్నాం అనడానికి 100% రుజువులు ఉన్నాయి. నేడు ఈ కాబోదు సంఘములుగా తయారైపోయినటువంటి పరిస్థితి నిజంగా ప్రభావం కోల్పోయిన కారణం చేతనే ముయ్యబడ్డాయేమో అనిపిస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రాంగణంలోకి వెళ్ళినా, ఆ ఉపదేశంలోకి వెళ్ళినా, వారి మధ్య కూర్చున్నా, ఆ ప్రార్థనా శిబిరాల్లో కూర్చున్నా, ఆ కూటంలో జరిగే స్థలంలోకి అడుగుపెట్టిన ఒక విధమైన దైవిక వాతావరణం, ఆత్మీయ స్పర్శ, అద్భుతమైనటువంటి ప్రసన్నత అనుభవించాను. ఈరోజు ఆ భక్తుల మాటల్ని గుర్తించే వాళ్ళు కరువైపోయారు. వారు పాడిన పాటను గుర్తించే వాళ్ళు కరువైపోయారు. ఈరోజు ఒక విధమైన రూట్లో సార్వత్రిక సంఘం ప్రయాణం చేస్తుందనేది చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. ఆత్మ సంబంధులను గుర్తుపట్టే పరిస్థితిలో నేడు సంఘము లేదు. నవనాగరికత పెరిగి పాత తరం గతించి నూతన తరం వచ్చింది. సెల్ ఫోన్ వాడకం ఎక్కువ శాతం యవనస్తులు చేస్తున్న కారణం చేత యవనస్తుల్లో పెక్కుమంది లోకం మెచ్చి, లోకం నచ్చే, లోకానుసారమైనటువంటి భక్తి క్రమానికి సగం అది సగం ఇది అని కలగా పొలగం చేసి అటు ఇటుగాని భక్తికి అలవాటు పడిపోయారు. ఒకవేళ అప్పటి తరాన్ని చూసి ఆనాటి భక్తిని ఎరిగినటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళలో కొందరు ముసలి వాళ్ళు అయ్యారు, మరికొందరు నడికారు దాటారు. వాళ్ళు చేతుల్లో ఈరోజు సెల్ ఫోన్ వాడకం లేదు. ఎక్కడో అరాకొర ఒకవేళ వాడితే వాళ్ళు మాత్రమే వాళ్ళని గుర్తించి సపోర్ట్ చేయగలుగుతున్నారు. కానీ నేడు యువ సమాజం అంతా కూడా ఈకాబోదుగా మారిపోయింది. ప్రభావం వెళ్ళిపోయింది. మందస్సం వారి దగ్గరే ఉంది కానీ ఓటమి పాలవుతున్నారు. లోకము, లోకాశలు, శరీరము, శరీరాశలు, నేత్రము, నేత్రాశలు జయిస్తూ ఉన్నాయి. ఎందుకని హృదయాల్లో పొడవబడిన అనుభవాలు లేవు? ఎందుకని నిజమైన మారు మనసు కలిగిన అనుభవాలు లేవు? ఎందుకని ఆత్మ తీవ్రత కలిగి ఏకాంతంగా ప్రార్థనలో మూలుగులు లేవు? ఎందుకని జీవసహితమైన జీవజల ఊట వంటి ఉపదేశాలు లేవు? ఎందుకని నిస్సత్వ నిస్తేజమైపోయి మృత ప్రసంగాలు వినబడుతున్నాయి? అంటే వినేవాడు దాన్నే ఇష్టపడుతున్నాడు, చెప్పేవాడు అదే చెబుతున్నాడు. ఎందుకంటే వాడేది ఇష్టపడతాడో అది నేను చెప్పినప్పుడు మాత్రమే వాడు నాకు సపోర్ట్ చేస్తాడు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాడు, నా సబ్స్క్రైబ్ సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల కాస్తో కూస్తో తలసరి ఆదాయం నా చేతికి వస్తుంది. వాడేది వింటాడో అదే వేద్దాం, వాడేది ఇష్టపడతాడో అదే చూపిద్దాం అని లోకములో దేవుడు ఎరగనటువంటి మీడియా ఏదైతే ఉందో, లోకములో దేవుడు ఎరగని అన్యజనులు ఏ సినిమాలు అయితే తీస్తారో, సినిమాలు తీసేవాళ్ళు ఏంది సార్ ఇంత దారుణంగా తీస్తున్నారంటే ఏం చేద్దాం సార్, ప్రజలు అదే చూస్తున్నారు అంటుంది.
ప్రజలు అదే చూస్తున్నారు కనుక మేము అయ్యే తీస్తున్నాం. ప్రజలారా మీరెందుకు అయ్యి చూస్తున్నారని ప్రజలను అడిగితే వాళ్ళు అయ్యే చూపిస్తున్నారు, మనం అయ్యే చూస్తున్నాం, చేసేదేముంది అంటున్నారు. వీళ్ళని అడిగితే వాళ్ళ మీద చెప్తున్నారు, వాళ్ళని అడిగితే వీళ్ళ మీద చెప్తున్నారు. ఇది అన్యుడికి తగింది, లోకసుడికి తగింది. ఎందుకంటే వాడు చచ్చిన స్థితిలో ఉన్నాడు, వాడికి మారు మనసు లేదు, సత్యం తెలియదు, వాడు అబద్ధంలో ఉన్నాడు, వాడు సాతాను వశంలో ఉన్నాడు, అంతే చేస్తాడు. కానీ జీవము గల దేవుని ఎరిగినటువంటి దైవ జనాంగం ఈరోజు ప్రయాణిస్తున్న ప్రయాణాన్ని మనం పరిశీలిస్తే బాగా టాపులో కనబడుతున్న వాళ్ళలో దాదాపు ఒక 20 మందిని మనం తీసుకోగలిగితే, ప్రజలందరి చేత గుర్తింపబడిన సంఖ్య ఒక 20 మందిని మనం ప్రత్యేకించి ఈ 20 మంది దగ్గర నుండి ఏది వెదజల్లబడుతుంది అనేది మనం పరిగణలో తీసుకొని చూస్తే దాదాపు మీరందరూ కూడా చూసే ఉంటారు, ఈ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చూసే ఉంటారు. ఏ నోటి నుండి కూడా ఏమొస్తున్నాయి, అందరి తపన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అంటే నేను చెప్పిన పందాలోనే కొనసాగుతుంది. జీవపు డంబపు ఉచ్చులలో పడిపోయి పేరు ప్రఖ్యాతుల కొరకు, గొప్పల కొరకు ఈ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇలా చేస్తే ప్రజలు, ఇలా చేస్తే ప్రజలు అట్రాక్ట్ అవుతారు, ఆకర్షితులు అవుతారు అని ఏదో భ్రమలలో దేవుని పని చేస్తున్నాను అనుకుంటూనే ఈ కాబోదు పరిచర్య చేసేటువంటి దారుణమైన పరిస్థితుల్లో నేడు టాపులో కనబడుతున్న నాయక గణం అలా దిగజారిపోయింది. అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడేటువంటి రోషం కలిగిన భక్తులు కనబడరు. ఎవరైనా ఒకడు అరా కనబడితేనే వాళ్ళని పట్టించుకునేవాడు ఉండడు. ఎందుకంటే సెల్ ఫోన్ వాడే యూత్ అందరికీ కూడా ఫాస్ట్ ఫుడ్ కావాలి. మొత్తం 7 నిమిషాలలోపు మ్యాటర్ అయితే మాత్రమే వాళ్ళు చూడగలుగుతారు. కూర్చొని రాత్రుళ్ళు ఉపదేశాలు విని ఏది నా ఆత్మీయ బాల్య దశలో నేను క్రొత్తగా కళ్ళు తెరిచిన దినాలలో కొన్నిసార్లు 9 గంటలకు ప్రసంగం మొదలు పెడితే 1 గంట వరకు చెప్పిన రోజులు ఉన్నాయి. భక్తులు చచ్చినట్టు అలాగా ఆ అంశం అంతా కూడా అయిపోయిన దాకా విన్న దినాలు నా జీవితంలో కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఫాస్ట్ ఫుడ్, చైనా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయిన మనుషులు ఆత్మీయ జీవితంలో కూడా, ఆత్మీయ ఆహారంలో కూడా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. 3 నిమిషాలు 7 నిమిషాలు చాలా సింపుల్గా దాంతోనే మిగిలిన వాళ్ళు కూడా రాజీ పడిపోయి మనం సుదీర్ఘ ప్రసంగాలు చేస్తే వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు కనుక వాళ్ళు ఏ స్థాయిలో వింటారో ఆ స్థాయిలోనే మనం ఆహార మార్పిడి చేద్దాం, వారు తినదగినంత వరకే మనం ముక్కలు చేసి పెడదాం అన్నట్లుగా అయిపోయింది. అదేమంటే ప్రభు రొట్టెలు ముక్కలు చేసి పెట్టాడు కదా, అందుకే ముక్కలు చేసి పెడుతున్నాం అన్న పరిస్థితి వచ్చేసింది. చేసేదానికి మళ్ళా వాక్యపు సమర్థింపు. ఇలా చేయకపోతే ప్రజలు స్పందించరు. అంటే ఆ టైప్ ఆఫ్ భక్తి ఎవరు నేర్పారు, వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారు, దానికి కారణం ఎవడో. అందుకే అలాగా ఫాస్ట్ ఫుడ్ లాగానే భక్తి కూడా ఫాస్ట్ అయిపోయింది. అంతా నామకార్థానికి దిగజారిపోయి లోకాన్ని జయించలేక, లోకాశలకు ఎదురు ఈదలేక చచ్చిన చేపల్లాగా లోకంలో కొట్టుకొని పోయే పరిస్థితుల్లో నేడు సంఘం ఉన్నది. ఈ కాబోదు వ్యవహారాన్ని చూసి తట్టుకోలేక ఈ 6 మాసాలు దేవుడు అడ్డు తొక్కాడా? ఆపండ్రా మీ కార్యాలని అడ్డగించాడా? అసలు ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితి అనేది ఎవరికి వాళ్ళు, సంఘ నాయకులు, నాయకురాండ్రు, తల్లులు, తండ్రులు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అందరూ కూడా దీని గురించి వివేచించినట్లు మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది. నేనైతే ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ పరిస్థితుల్లో మార్పు చెందాలి అంటే ప్రసంగాలు మారాలి కాదు, ప్రసంగికులు మారాలి. ప్రసంగికులు మారినప్పుడే ప్రసంగాలు మారుతాయి. ప్రసంగికులు మారాలి అంటే ప్రార్థన తప్ప వేరే మార్గం లేదు. ప్రసంగికులే కాదు, విశ్వాసులే కాదు, అందరూ కూడా ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకొని, అయ్యో దేవా మేము నశించిన వారము ప్రభువా, మా పాపములను క్షమించు నాయనా అని మనం ఎక్కడ దిగజారిపోయామో, ఎక్కడ బలహీనులమయ్యామో, ఎక్కడ దారి తప్పిపోయామో, ఎక్కడ సత్యం నుండి తొలగిపోయామో, ఎక్కడ అపవిత్రతకు అప్పగింపబడ్డామో, ఎక్కడ ఆత్మీయ క్షీణతలో దిగజారిపోయామో
మనం గుర్తుపట్టి మనమేంటో దేవుని ముందు ఒప్పుకొని మనం ఏ స్థితి నుండి ఏ స్థితికి దిగజారిపోయామో దేవునికి చెప్పి పశ్చాత్తాప్తులమై మారు మనసు పొంది ఆ విషయమై ఏడ్చి ప్రలాపించి దేవునికి మొర్ర పెడితే దేవుడు ఆయన హస్తముతో మనల్ని ముట్టి శుద్ధీకరించి ఆయన రక్తము చేత కడిగి మనల్ని పవిత్రపరిచి అప్పుడు మరలా పునరుజ్జీవాన్ని మనలో రగిలించటం జరుగుతుంది ప్రియులారా. అప్పుడు గొప్ప ఉజ్జీవం పుడుతుంది. అప్పుడు ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది. పూర్వపు వైభవానికి మించిన వైభవం మనం చూడగలుగుతాం. నా మట్టుకు నేను మారు మనసు పొందవలసి ఉన్నది అని ప్రకటించుచున్నాను. మీ మట్టుకు మీరు మారు మనసు పొందాల్సి ఉందని ప్రకటిస్తున్నాను. నేనే కాదు, ప్రతి దైవజనుడు, ప్రతి దైవజనురాలు, ప్రతి పరిచారకుడు, ప్రతి సువార్థికుడు, ప్రతి ప్రవక్త, ప్రతి కాపరి, ప్రతి అపోస్తలుడు ఒక్కసారి తన్ను తాను విమర్శించుకోవాల్సినటువంటి రోజులు ఆసన్నమయ్యాయి, వచ్చున్నాయి. లేకపోతే ఈ కాబోతు పరంపర తప్పదు. ఇది ఇంతే కొనసాగుతూ ఉంటుంది. లోకం అలా అయిపోవడానికి కారణం, మొదటి కారణం ఎవరో చెప్పనా? నేనంటాను క్రైస్తవుడే అని. లోకం ఈరోజు బీభత్సంగా తయారవడానికి కారణం ఎవరు అంటే క్రైస్తవుడే అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు క్రైస్తవుడు అంటే లోకం యొక్క భద్రత క్రైస్తవుడి చేతుల్లో పెట్టాడు దేవుడు. వారి క్షేమము మీ క్షేమానికి కారణమగును గనుక మీరు వారి కొరకు ప్రార్థించండి అని చెప్పాడు ఇర్మీయాలో. వారి క్షేమం కొరకు ఎవడు ప్రార్థించాలి? వారి క్షేమం కొరకు ఎవరు విజ్ఞాపన చేయాలి? లక్షల కొలది ఆత్మలు నాశనమైపోయి అర్ధాంతరంగా చనిపోయి నరకాగ్నికి ప్రయాణం అవుతుంటే కించిత్తు కూడా చీమ గుట్టినట్టు కూడా లేకుండా, భారము, బాధ్యత, బాధ, ఆవేదన, కన్నీరు లేకుండా, స్పర్శను కోల్పోయి ఆత్మీయ కుష్ఠరోగముతో బలహీన పడిపోయినటువంటి మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు మరలా తిరిగి స్పర్శ కలిగించున్నట్లు మనం మొర్ర పెట్టవలసి ఉన్నది. అందరూ, ఇందులో ఎవరు కేటాయింపు లేదు. ఈరోజు ఈనాడు ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే చాలా దారుణమైనటువంటి రోజుల్ని మనం చూడాల్సి వస్తుంది ప్రియులారా. ఈరోజు ఏం జరుగుతుంది? అసలు వ్యాధే కాని వ్యాధి ప్రజల్ని ప్రాణాలు తీస్తుంది. అసలు సమస్యే కాని సమస్యతో హాస్పిటల్లో లక్షల రూపాయలు దోచుకొనబడుతున్నాయి. శవాలుగా ఇంటికి వస్తున్నారు. అసలు ఆ తెగులును గురించిన ప్రచారం ఒక హైప్లోకి తీసుకెళ్లి ప్రచారం చేశారు ప్రభుత్వాలు, గవర్నమెంట్లు అన్నీ కూడా ఎక్కడో ఆకాశంలో చూపించి ఈరోజు ఒక్కసారిగా అందులో ఏమీ లేదని చెప్పాలంటే ప్రజల తిరుగుబాటుకు భయపడే పరిస్థితి దాపురించింది. మీడియా విపరీతంగా ప్రచారం చేసిన కారణం చేత విన్న వాళ్ళందరి హృదయాల్లో తెగులును కూర్చున్న భయాన్ని బట్టి మరి క్యూలలో నిలబడి పరీక్షలు చేయించుకొని ఐసోలేషన్ సెంటర్స్కి, గవర్నమెంట్ స్థాపించిన క్వారంటైన్ సెంటర్స్కి వెళ్ళేదానికి కొంతమందికి అవకాశం లేక కాస్తో కూస్తో ఉన్నవాళ్ళు, లేకపోతే కొద్ది గొప్ప అమ్ముకోవడానికి ఏదన్నా ఆస్తులు ఉన్నవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్కి, పేరు మోసిన పెద్ద హాస్పిటల్స్కి చేరితే వానికి వేరే సమస్య ఉంటే అది కూడా ఇదే సమస్య అని ప్రతి ఒక్కరిని 1,50,000 రూపాయలు డబ్బులు కట్టించుకొని డైలీ 8,000 రూపాయలని కట్టించుకొని దాదాపు లక్షల రూపాయలు భయంకరమైన దోపిడీ. అంటే 3 నెలలు మోతేశారు కదా, 3 నెలలు మోతేశారు కదా, ఆ బ్యాలెన్స్ కవర్ చేసుకోవడానికి COVID-19 అడ్డం పెట్టి ఇప్పుడు భయంకరంగా మొదలు పెట్టారు. వాళ్ళు చేసే హడావిడి చూసి బాగా నడుచుకుంటా పోయిన వాడిని లోపల పడేసి నోట్లో పైపు పెట్టి, ముక్కులో పైపులు పెట్టి, చెవుల్లో పైపులు పెట్టి గందరగోళం చేస్తే ఏమీ లేనోడి కూడా గుండెల్లో భయం స్టార్ట్ అయిపోయి సచ్చి శవమై వస్తున్నాడు. నాకేదో అయిపోయింది కాబట్టి ఇంత రకమైన పనులు జరుగుతున్నాయి, అమ్మో నాకేదో అయిపోతుంది, నేనేదో అయిపోతున్నానని భయపడి చివరికి వాడి గుండె ఆగిపోయి లక్షల రూపాయలు కుటుంబ సభ్యులు డబ్బులు పెట్టినా అదురుకొని వాడు చచ్చి శవమై వస్తున్నాడు. నా కళ్ళారా నేను చూశాను 4 రోజుల క్రితం పెద్ద వయసున్న ఒక ఆయనకేదో అవయవాలు లివర్ ఇన్ఫెక్షనో లేకపోతే కిడ్నీ ఇన్ఫెక్షనో మొత్తానికి సమస్య వచ్చింది, ప్రాణాంతక సమస్య. గుంటూరులో హాస్పిటల్స్కి పంపిస్తే ఒక్కడు కూడా చేర్చుకోలే. 4 హాస్పిటల్లో చేర్చుకోకపోతే 5వ హాస్పిటల్లో ఒక వ్యక్తి చేర్చుకున్నాడు. మనవాడు బ్రతిమలాడితే చేర్చుకున్నవాడు ఏం చెప్పాడో తెలుసా? నువ్వు బ్రతిమలాడుతున్నావు కనుక ఎంత రిస్క్ అయినా నేను చేస్తాను, అతన్ని నేను చేర్చుకుంటాను అని 11:30, 12 నింటప్పుడు
11:30, 12 అతన్ని చేర్చుకున్నట్టుగా చేసి హాస్పిటల్లోకి తీసుకెళ్ళి మొత్తం స్కానింగ్ చేసి 5,000 రూపాయలు, 5,700 ఏమో తీసుకొని స్కానింగ్ చేసి ఏం రాశాడో తెలుసా? COVID-19 ఫైనల్ స్టేజ్కి వచ్చిందని రాసి పంపించాడు. బ్రదర్, నువ్వు ఇంతసేపు బ్రతిమలాడావు, చేర్చుకుందాం అనుకున్నా, కానీ అతడు కోవిడ్ పేషెంట్ కాబట్టి నేను చేర్చుకోలేకపోతున్నా, ఐఎమ్ సారీ అని ఇక్కడ నుండి సపోర్ట్ చేసినటువంటి వైద్యంతో మాట్లాడి ఇంటికి పంపించాడు. ఆ మార్గం మధ్యలోనే నాకు తెలిసిన బ్రదర్ని పంపించి అతనికి కోవిడ్ టెస్ట్ చేయించాను నేను కావాలనే. నిజంగా COVID-19 ఉందా లేకపోతే వేరే సమస్యతో ఆయన ఇబ్బంది పడుతున్నాడని టెస్ట్ చేస్తే అతని బ్లడ్ టెస్ట్లో COVID-19 అతనికి లేదు, అతనికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. కానీ అక్కడ నుంచి ఏం రిపోర్ట్ ఇచ్చి పంపించాడు? దొరికితే చాలు స్కానింగ్ చేసి. నిన్నటికి నిన్న ఒక సహోదరుడు తనకు గుండె షుగరు బీపీ ఉన్నందున, హార్ట్ కొంచెం వీక్ అయినందున కళ్ళు తిరిగి పడిపోతే ఆ సమస్య కోసం హాస్పిటల్కి వెళితే ఒక హాస్పిటల్లో బ్రెయిన్ స్కానింగ్ తీసి ఆ స్కానింగ్ చూపించి బ్రెయిన్లో ఇదిగో ఇక్కడిక్కడ మచ్చలు, తెల్ల మచ్చలు కనపడుతున్నాయి చూసావా, ఇదే COVID-19, చేరు 1,50,000 గట్టు. బిత్తరపోయి అక్కడి నుంచి పేరు మోసిన సూపర్ స్పెషాలిటీ, చాలా సూపర్గా లాగేటువంటి హాస్పిటల్. ఆ హాస్పిటల్లోకి జాయిన్ చేస్తే వాళ్ళు ఈసీజీ తీసి ఈసీజీలో COVID-19 గుర్తించారు. కొత్త ప్రయోగం. ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడు, సూపర్ స్పెషాలిటీ గుంటూరులో హాస్పిటల్. నిన్న నాకు ఫోన్ చేసి, అన్నా నాకు ఏడుపు వస్తుందని బాధపడుతున్నాడు. ఏంటి తమ్ముడు అంటే, నేను గుండె కొంచెం బలహీనంగా ఉందని టెస్ట్ కోసం వచ్చానన్నా, COVID-19 కింద తోసి ఇంట్లో నన్ను లోపల రూములో పడేశారు, నా భార్య బిడ్డల్ని కుటుంబ సభ్యులు కూడా ఎవరిని రానియట్లేదు, నా ఫ్యామిలీకి భయంకరంగా చెప్పేసరికి అప్పు చేసి 75,000 రూపాయలు స్పాట్ కట్టారు, ఇంకొక 75,000 ఒప్పందం జరిగింది, 1,50,000. డైలీ 15,000 అన్నా ఎన్ని రోజులకు వదులుతారో తెలియదు. నా బ్రతుకు మీద విరక్తి పడుతుంది నాకు. ఎక్కడ తెచ్చియాలన్నా నాకు COVID-19 ఏంది? నాకు ఉమ్మి టెస్ట్ చేయలేదు, బ్లడ్ టెస్ట్ చేయలేదు. బ్లడ్ టెస్ట్ చేశారా? ఉమ్మి టెస్ట్ చేశారా? 3 సార్లు ఈసీజీ తీశారు. నా గుండె పనితీరు విషయమై అంతేనన్నా, నాకు ఈ 2 టెస్టులు చేయలేదు, COVID-19 ఎలా చెప్తారు వాళ్ళు అని ఆ వీక్ అయిన గుండెనే బాదుకొని చెప్తున్నాడు నాకు. అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎవడు దొరికినా, పేరు మోసిన పెద్ద హాస్పిటల్కి ఎవడు దొరికినా ఒక్కటే పేషెంట్, నువ్వేంటంటే COVID-19. వాడికి అది లేకపోయినా సరే వాడిని ఎత్తిన బలవంతంగా రుద్ది లక్షల రూపాయలు అదే ఆ 3 నెలల బ్యాలెన్స్ కవర్ చేసుకోవటానికి తయారైనాయి. ఇష్టమైతే చేరో, లేకపోతే లేదో. ఏం జరుగుతుంది? ఎటుపోతుంది? ఎవరో దీన్ని పట్టించుకునే నాదుడెవరో? ఎందుకు ఇలాగ అయిపోయింది? రోగ భయం చేత, తెగులు భయం చేత ఎందుకు ఇన్ని ప్రాణాలు పోతున్నాయి? ఇదంతా ఎందుకు జరుగుతుంది? దీని విషయంలో క్రైస్తవుడిగా మన స్పందన ఏంటి? లోకం ఇలా అయిపోవటానికి కారణం ఏంటి? దీని విషయంలో మనమేం చేయాలి? నేను చెప్తున్నాను, సమాజం పతనమైంది అంటే దానిలో ప్రధాన ముద్దాయిగా దేవుడు ఎంచేది నిన్ను నన్నే లెక్క అడిగేది. నీ సహోదరుని ప్రాణమును గూర్చి నేను నిన్ను లెక్క అడుగుతానని చెప్పాడు యెహెజ్కేలు గ్రంథంలో. ప్రతిరోజు లక్షల కొలది ఆత్మలు నరకాగ్నికి వెళ్ళిపోతున్నాయి. రక్షణ పొందిన వాళ్ళు సైతం వెనక్కి దిగజారి లోకానుసారులై ఈ కొద్ది కాలంలోనే చాలా మంది మళ్ళా లోకానుసారులుగా కనబడుతున్న పరిస్థితి, ఆ దిగజారిన పరిస్థితి చూడాల్సి వచ్చింది మనం. సో దీని విషయంలో మన స్పందన ఏంటి? లోకం ఒక పక్క అన్యాయంగా, అమాయకంగా బలైపోతుంది. రాత్రి టీవీలో ఒక న్యూస్ చూశాను. తెలంగాణ యశోద హాస్పిటల్లో జరిగినటువంటి ఉదంతం. లబో కొట్టుకుంటుంది. నా బిడ్డ లోపలికి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాడు. వాడికి ఒక కిడ్నీ సమస్య ఉంది. వాడికి COVID-19 అని అంటగట్టి వాడిని చంపి శవాన్ని నా చేతికి ఇచ్చారు. 5 లక్షలు ముందే కట్టాను. మరొక 6 లక్షలు తీసుకొని నన్ను తీసుకొచ్చి శవాన్ని తీసుకోమంటున్నారు. బాబోయ్ అని గుండె కొట్టుకుంటుంది. ప్రజలు దారుణంగా మోసపోతున్నారు. తెగులు కాని తెగులు, భయం అనే తెగులు చేత అనేకులు బలైపోతున్నారు.
ప్రియులరా, ఇంకెంతకాలం మనం ఇవన్నీ చూస్తూ ఉండాలి? ఇంకెంతకాలం ఈ దారుణాలు మనం అంతా చూసి చూడనట్టు, చీమ గుట్టినట్టు కూడా లేకుండా, స్పర్శ లేకుండా ఉండాలి? సరే, లోకం తీరు పక్కన పెట్టేస్తే క్రైస్తవ సంఘం స్తంభించిపోయిన పరిస్థితి, అనేక సహవాసాలు మూతబడిన పరిస్థితి, సంఘంలోకి వచ్చి ఆరాధన చేసుకోవాలంటే భయం 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 గొలిపే పరిస్థితి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? కాబట్టి దీని విషయంలో మనం ఏం బ్యాలెన్స్ కావాల్సిన అవసరం లేదా? మనం సరిచేయబడాల్సిన అవసరమే లేదా? నో, ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? జాషువా డానియేలు గారి తండ్రి పేరు దానియేలు గారు. దానియేలు గారు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా బొమ్మజముడు నాగజముడు చెట్లలోకి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసుకొని, చెప్పులు కూడా లేకుండా, ఇంత ముళ్ళు గుచ్చుకోకుండా, ఇంత రాయి తగలకుండా తిరిగి సంచరించి ప్రార్థన చేసి వచ్చేవాడట. ఆయన కాలుకి ఒకవేళ రాయి తగిలితే అక్కడే తల వంచి, ప్రభువా నేనేం తప్పు చేశాను అని అడిగేవాడట. ఈరోజు నా కాలికి రాయి తగిలింది, ఈవేళ నేనేదో నీకు దుఃఖం కలిగించాను ప్రభువా, నేనేం చేశాను అని అడిగేవాడట. LEF లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకుడు. అబ్బా, ఎంత సున్నితం అయిపోయిందా హృదయం, ఎంత విరిగి నలిగిపోయిందా హృదయం, ఎంత సమీపం అయిపోయాడు అంటే, ఏదైనా నాకు ఎదురు తగిలింది అంటే నేనెక్కడో నీకు ఎదురు తగిలాను ప్రభువా. ఎక్కడన్నా నాకు ఎదురు ఏదన్నా అయింది అంటే నేను ఎక్కడో నీకు ఎదురయ్యాను ప్రభువా, నన్ను క్షమించని తక్షణమే మారు మనసు పొంది ఆ తప్పునొప్పుకొని దిద్దుకొని పశ్చాత్తాపపడేటువంటి భక్త శ్రేష్ఠులు దాటిపోయారు. సింహాలు చచ్చిపోయినాయి. ఈరోజు మనం గుండెలు బాదుకొని ఎడవాలి. ఏమనో తెలుసా? దేవా, చేస్తే ఆ భక్తుల్లాగా నన్ను మండించు, లేకపోతే నన్ను ఈ లోకంలో నుండి తీసేయి ప్రభువా. నేను చూడలేను ఈ కాబోదు జీవితాలని, నేను చూడలేను సంఘములో ఈ దారుణ పరిస్థితుల్ని, నేను చూడలేను నీ నామం మహిమపరచలేనటువంటి లోకాన్ని, నీ నామాన్ని మహిమపరచలేనటువంటి క్రైస్తవ సంఘాన్ని నేను చూడలేను. మూతబడిన సంఘాలను నేను చూడలేను, మూతబడిన మందిరాలు చూడలేను, శాపగ్రస్తమై ముళ్ళ కంపల చేత చుట్టబడిన పరిస్థితులు చూడలేను. ఎంత సరదా అలవాటు పడిపోయారో తెలుసా? అవకాశం ఉన్నవాడు కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటల్లా. నేను గమనిస్తా ఉన్నా. ఓకే, ఆదివారం ఆరాధన కలవాల్సిన అవసరం లేదు అనుకుందాం, ఆపామనుకుందాం. చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మంది ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారు కదా, రోజుకు ఒక బ్యాచ్ వచ్చి చక్కగా మాస్కులే పెట్టుకొని వచ్చి రోజుకు ఒక టైంలో, రోజులో ఒక టైంలో ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క బృందం వచ్చి ప్రార్థన చేసిన దాఖలాలు ఉన్నాయా? అందరూ చక్కగా ఇళ్లలో పెద్ద పెద్ద టీవీలు పెట్టుకున్నారు, సెల్ ఫోన్ లైన్లో పెట్టుకున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే మర్చిపోయా లైవ్ వచ్చింది కదూ అని కాసేపు చూసి టైం పాస్ చేస్తున్నారు. లేకపోతే దాన్ని కూడా పక్కన పెడేసి ఎప్పుడోసారి ఏదో ఒకటి చూస్తే దేవుడు హ్యాపీ అవుతాడులే, మనం రోజులో ఒక్కసారన్నా చూడకపోతే ఫీల్ అవుతాడు, కానీ వాక్యాన్ని వినకపోతే ఏదో ఒక టైంలో వినేద్దాములే అని రాజీ పడిపోయి దిగజారిపోయి, అయ్యో ఆయన సన్నిధి సహవాసానికి, పరిశుద్ధుల సాంగత్యానికి నేను దూరం అయ్యాను, ప్రభు సన్నిధికి నేను దూరం అయ్యానని గుండెలు బాదుకొని అవకాశాన్ని, ఏ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని పరిగెత్తే వారు ఎక్కడున్నారు? 2002వ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో జరిగినటువంటి కూటాల్లో ఏసన్న గారు వచ్చి వాక్యం అందించాడు నరసరావుపేటలో ప్రాంతంలో. వాళ్ళ వ్యక్తిగత జీవితం నాకు అనవసరం, వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు తెలియదు, నాకు అనవసరం. ఆయనదే కాదు, ఎవరిది నాకు అవసరం లేదు, నాది ఇంకొకటికి అవసరం లేదు. కానీ ఆ వేదిక మీద ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినా, పాడినా, వాళ్ళు ప్రార్థించినా, వాళ్ళు ఉపదేశించిన ఒక ప్రభావాన్ని నేను చూశాను. జోగారు కూటాలకు వెళ్ళాను, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రభావాన్ని చూశాను.
ఎక్కడెక్కడ అవి జరుగుతాయో అక్కడికల్లా వెళ్ళి ఆ భక్తులు కొందరిని నేను చూడటానికి దేవుడు నా కృపనిచ్చాడు. ఒక అద్భుతమైన ఆత్మీయ స్పర్శ. ఎంత మాధుర్యం అంటే ఆ కూటమిలో నేను భూలోకంలో ఉన్నానా పరలోకంలో ఉన్నానా నాకు అర్థం కాల. ఒకరినొకరు కలుసుకొని వందనాలు చెప్పుకొని ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటూ పలకరించుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఆరాధన చేసేటప్పుడు అందరూ కలిసి అన్యోన్యంగా ఆరాధన చేస్తూ అక్కడి నుండి స్తుతి యాగము బయలుదేరి ఆ కీర్తనలు, ఆ మాటలు, ఆ ఉపదేశాలు అవన్నీ వింటున్నప్పుడు మైమరచి పులకించి కన్నీరు మున్నీరై ఒక అద్భుతమైన మధురమైన అనుభూతి నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. ఈరోజు నా గొప్ప ఏడుపది. దేవా, ఆ రోజే కాలం అలా ఎందుకు ఆగిపోలేదు అని ఎన్నోసార్లు ఏడ్చుకున్నాను నేను. ఆ రోజే ప్రపంచం ఎందుకు స్తంభించిపోలేదు. కొంతమంది ఏవేవో చెప్పుకుంటారు, భక్తులను గురించి పనికిమాలిన మాటలు ఏవో చెప్పుకుంటారు. నాకు అనవసరం. నేను ప్రతి దైవజనుని ప్రేమిస్తాను, గౌరవిస్తాను. రేపటి రోజున ఆగస్టు 8 కదా, రేపు యేసన్న ప్రభు దగ్గరికి వెళ్ళిన రోజు వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు ఆ ప్రాంగణం ఎలాంటి ప్రసన్నత ఆవరించిందో నేను ప్రాక్టికల్గా అనుభవించాను. 100 ప్రసంగాలు కాదు, ఒక్క మాట, ఒక ఆరాధన, ఒక మాట. ఈరోజు కాగడ వేసి వెతికిన ఆ ప్రభావం కనపడట్లేదు. గుండెలు పగిలేలా ఏడవాలనిపిస్తూ ఉంది. దేవునికి సమీపంగా వెళ్ళి ఆయన్ని తాకి ఆయనతో మాట్లాడిన అనుభవాలు, స్పర్శించిన అనుభవాలు. డినామినేషన్ ఏదో, సిద్ధాంతం ఏదో పక్కన పెడితే వారిని దేవుడు వాడుకున్నాడు కాబట్టి నేను రక్షించబడ్డాను. దేవుడు వారిని వాడుకోకపోతే నా రక్షణ ఎక్కడ? ఆ రోజు అక్కడ వచ్చి ఆయన ఉపదేశంలో నేను ఉన్నందున, ఆ రోజు ఆ 3 దినాలు ఆయన సన్నిధిని అనుభవించినందున మరి అక్కడ బాప్తిస్మం పొందగలిగాను కదా. ఆయన ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడి వాడు, నన్ను అక్కడికి చేర్చి రక్షణలో నడిపించడు. ఇది దేవుని కార్యం కాదా? ఆయన కార్యమే. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా అని పాడేవాడు ఎక్కడ? పరవశించే యవనస్తుడు ఎక్కడా? సన్నుతించే యవనస్తుడు ఎక్కడా? కన్నీరు మున్నీరై ఆరాధించేవాడు ఎక్కడా? ఏది ఆత్మీయ స్పర్శ? మనం సాధన చేయాలి, పోనీయకూడదు, ప్రభావాన్ని పోనీయకూడదు. వారి ఆత్మీయ స్పర్శను వారసత్వ సంపదగా మనం కాపాడుకుంటూ రావాల్సింది, దాన్ని పోగొట్టుకోకూడదు. ఒక అద్భుతమైన అనుభూతి ఆ సాయంత్రపు వేళ ఆ ప్రజా సందోహంలో. ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా.
నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ఫోటో ఉంటాయిరా, పెద్ద ఆయన ఫోటో ఉంటాయండి రా, చూడండి అలా మొక్కలన్న చూడండి, చూపించండి రా జనాలకి. మర్చిపోయారు చాలామంది. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన మీర్చినావు. సింహాల నోళ్లను మూసినావు. సింహాసన మీర్చినావు. సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. శ్రేష్ఠ భక్తులు ధృవతారలై వెళ్ళిపోయారు. చచ్చిన కుక్కల్లాగా బతుకుతున్నారు. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు. జయ జీవితము నీచినావు. విశ్వాసము కాచినావు. జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు
ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఊళ్ళని, గ్రామాలని, పల్లెల్ని, పట్టణాలని, ప్రాంతాలని యేసు సుచరిత్ర గల దేవుడు, సుగుణాల సంపన్నుడు అని కీర్తించి, మహిమపరిచి, ప్రస్తుతించి, నా చేత్తో పిడికిలితో అన్నం తినేంత ఓపిక నాకున్నంత వరకు నేను ఆయన్ని మహిమపరుస్తాను, ప్రకటిస్తానని హారతి కర్పూరంలా నిలువెల్ల జీవితం అంతా ఆయన కొరకు అలా కరిగిపోయినటువంటి భక్తులు పోయారు, బలహీనులు నిలిచారు. వేదికల మీద ఈనాడు భక్తులు, ఆ స్థాయి వ్యక్తులు కనుమరుగైపోయారు. ఎన్నోసార్లు గుండెలు బాదుకొని ఏడ్చారు. నన్నెందుకు ఉంచావయ్యా, నన్ను తీసుకున్నా వాళ్ళని ఉంచుకుపోతే, నాలాంటి వాళ్ళు ఉండటం కన్నా వాళ్ళు ఉంటే మంచిది కదా, ఇది నీ చిత్తమా నేను ఉండటం అని. ఓసారి అన్నకూటానికి వెళ్ళి మా నాన్న ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అలా మౌనంగా చూస్తూ ఉంటే, ఏంటి నాన్న అంటే, బా ఏమి ఆరాధించాడు రా యేసన్న అన్నాడు మా నాన్న. ఏం ఆరాధించాడు నాన్న అంటే, ఒక పాట పాడాడు రా, ఎంత బాగా అనిపించిందనయ్యా నాకు అన్నాడు. ఏం పాట నాన్న అంటే, నా దీపము యేసయ్యా నీవు వెలిగించావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా నువ్వు వెలిగించిన నా దీపం ఆరిపోదు అని ఆయన ఆరాధిస్తుంటే, నేను భూమి మీదనే పరలోకం అనుభవించానయ్యా అని మా నాన్న చెప్పాడు. చాలాసార్లు గుర్తు చేశాడు మా నాన్న. తుది శ్వాస విడిచేంత వరకు ఆయన జ్ఞాపకాల్లోకి అంశం తీసుకొచ్చినప్పుడల్లా ఆయన్ని గుర్తు చేశాడు. పులకించిపోయాడు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. అలా ఆరాధించాలయ్యా దేవుణ్ణి అన్నాడు మా నాన్న. అలా పరవశించి ఆరాధించాలయ్యా. విన్న హృదయాలన్నీ ధవిస్తాయి. నేనెంత తేలికయ్యానో, నేనెంత తృప్తి చెందానో అని మా నాయన పదే పదే గుర్తు చేశాడు. అరే ఫోటో వేయండి రా, అరే ఎన్నిసార్లు చెప్పాలరా, చూపించండి రా, కాస్త అర్థమయ్యే ముఖం వేయండి. దేవునికి సమీపంగా వెళ్ళి ఆయన్ని తాకినట్లు ఆరాధించినటువంటి భక్తులు ఈరోజు యువతరానికి తెలుసా? ఎంత తెలుసో? ఎవడో ఆయన్ని పట్టించుకునేది? ఎంతమందికి గుర్తున్నాడో? ఆయన మాట ఎంతమంది గుర్తిస్తున్నారు? ఆయన పాటను ఎంతమంది నోళ్ళలో పాడుతున్నారు? ఫ్యాషన్ 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 ఫ్యాషన్. ఒరే నీ దిక్కుమాలిన ఫ్యాషన్ అడ్రస్ లేకుండా పోను. ఏం ఫ్యాషన్ రా మీ ఫ్యాషన్? మీ సంగీతం, మీ భాష, మీ భక్తి తగలబడ. కమ్మని ఆత్మీయత ఆయన వరం. అదే నా తండ్రి చెప్పాడు నాకు, అదిరా ఆరాధించే పద్ధతి అని. అలారా దేవుణ్ణి తాకాలి, అలారా దేవుణ్ణి స్పర్శించాలి, అలారా దేవుణ్ణి మహింపరచాలి, పులకించాలి అని కలవరిస్తా చెప్పాడు మా నాయన. పాట ఏమిటి అని అడిగాను, పాడాడు మా నాన్న. పాడాడు
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆదిపోతులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆత్మీయ పసితనంలో ఉన్న నాకు నా తండ్రి చెప్పాడు, యేసన్న చూడయ్యా ఎలా ఆరాధిస్తాడో దేవుణ్ణని. ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేసావు పండుగా వెలిగావు నిండుగా, చేసావు పండుగా వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దేవా
ఆ భక్తుల మీద ఉన్న అభిషేకము మాకివ్వు. ఆ ప్రభావంతో మమ్మల్ని నింపు. నిన్ను మహిమపరుచుకొని, ఆరాధించుకొని, కీర్తించుకొని, ప్రకటించి ఊరు, వాడ, పల్లె, పట్టణం, దేశం, రాష్ట్రం ఆగని హోరులో ఆదిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన వెలిగించిన దీపము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు ప్రార్థన చేద్దాం, ఇంకొకరు ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడా యేసయ్యా నీ ఘనమైన నామానికి స్తుతులు, కోటాను కోట్లు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల ఉపవాస ప్రార్థనలో నాయనా దాసుని నిలబెట్టినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. ఇదిగో నాయనా నేటి సంఘాలు ప్రభావం కోల్పోయిన స్థితిలో ఉన్నవి అని మరొక్కసారి మమ్మల్ని హెచ్చరించినందుకు, మమ్మల్ని సరి చేసినందుకై నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. మాకంటే ముందు ఉన్న భక్తులు ఎంతో మంది నైనా ప్రభావంతో నింపబడి నిన్ను హత్తుకున్నారు నాయనా, నీకు స్తోత్రాలు. ఇదిగో నేటి సంఘాల అలాంటి ప్రభావం కనిపించడం లేదని, ప్రతి ఒక్కరు ప్రభావంతో నింపబడాలని మీరు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. ఇదిగో ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని లేవనెత్తినప్పుడు ప్రభువా నీ పరిశుద్ధాత్మగ్నిని దాని మీద దించినట్లుగా నాయనా ఈ రోజు పడిపోయిన బలిపీఠాలన్నిటిని మీరు లేవనెత్తండి. ప్రభావాలు కోల్పోయిన ప్రతి ఒక్క బిడ్డను నాయనా ఈ ప్రభావాలతో నింపండి తండ్రి. ఈ పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్క బిడ్డ మీద మీరు నింపండి నాయనా, నీకు స్తోత్రాలు నాయనా. ఇత్యాది భక్తులు మీరు వాడుకున్న రీతిగా వారి మీదను ఉంచిన అభిషేకం ఉంచినట్లుగా ప్రభువా ఇదిగో నాయనా నేటి భక్తుల మీదను, సేవకుల మీదను, విశ్వాసుల మీదను ప్రభువా అలాంటి అభిషేకాన్ని మీరు కుమ్మరించండి తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ప్రభావంతో నింపబడి నాయనా నిన్ను హత్తుకొని ప్రభువా ఇదిగో నాయనా వాడబారని కిరీటము పొందుకున్నట్లుగా నీ బిడ్డలందరినీ మరి నాయనా మీరు ఆయత్తపరచండి తండ్రి, నీకు స్తోత్రాలు. అటు అభిషేకాన్ని అటు ప్రభావాన్ని నీ బిడ్డలందరి మీద నింపండి నాయనా, నీకు స్తోత్రాలు. రాబోతున్న దినాల్లో ప్రతి ఒక్క సంఘంలో నాయనా గొప్ప ఉద్యమం లేపబడినట్లుగా అలాంటి అభిషేకాన్ని మా అందరికి మీరు దాయిచ్చండి. చల్లారిపోయిన ప్రతి ఒక్కరిని నాయనా మళ్ళీ నాయనా నీ అగ్ని చేత మండించండి, మీరు రగిలించండి ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దాసు నిలబెట్టి మరొక్కసారి మమ్మల్ని రేపినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి, ఆమేన్. ఆ ప్రారంభ దినాల్లో మందిరంలోకి వెళ్ళినప్పుడు చాలా కఠినమైన శ్రమలలో దేవుని సన్నిధికి వెళ్ళటం జరిగింది. ఆ కఠినమైన శ్రమల్లో ఆ మాటలు, ఆ వాగ్దానం,
ఆ పాట ఎంతో తృప్తిని, ఎంతో ఆదరణని, కొండంత ధైర్యాన్ని నింపింది. మనోబలం దేవుని మాటల్లోనే మనకు దొరుకుతుంది. మోడుబారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మోడుబారిపోయిందా నీ జీవితం? నా ప్రభు అయిన యేసుక్రీస్తు కొత్త చిగుర్లు పెట్టేటట్టు చేస్తాడు నిన్ను. మారాలాగా చేదైపోయిందా నీ జీవితం? దాన్ని మధురమైన అనుభవాల్లోకి తీసుకొస్తాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు అని పలుకుతూ పాడుతుంటే చాలు ఈ జన్మకి అనిపించింది. కొండల్లాంటి శ్రమలు కూడా శ్రమలు అనిపించాల. తెలియని హాయి అది అలాగనే ఉంటే బాగుండి అనిపించింది. చూస్తా అనేది మరుగైపోయింది. కానీ కాకూడదు. మనిషి మరుగైన ఆయన మహిమ, దేవుడు మరుగు కాల. ఈ తరంలో మనం నిలబడితే ఆ అభిషేకాన్ని మన మీద పోసి మనల్ని వాడుకోవటానికి సమర్థుడు. హల్లెలూయా! ఎంత హాయో. ఈరోజు కూడా ఆ వాగ్దానం సజీవమే. ఈరోజు కూడా వాక్యం సజీవమే. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను. ఆ రోజు నన్ను ఆదరించిన ఆ మాట, ఆ పాట ఈరోజు మీతో కూడా చెప్తున్నాను. మోడుబారిన జీవితాలు ఎవరూ తిరిగి చిగుర్లు పెట్టించలేరు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మోడులో కూడా చిగుర్లు మొలిపించగల దేవుడు. ఇశ్రాయేలు అరణ్య యాత్రలో మారాకు చేరినప్పుడు అక్కడి నీళ్లు చేదాయను. లక్షల మంది జనులు త్రాగుటకు నీరు లేదు, నీరు ఉన్నను చేదు. దేవుడు మోషేతో మాట్లాడాడు, ఒక చెట్టు కొమ్మ నరికి అందులో వేయమని. అది వేసినప్పుడు చేదైన మారా నీళ్లు మధురములాయను. వారు త్రాగిరి, వారి పశువులకు త్రాగనిచ్చిరి. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలమును ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలమును ఆనందముతో ఫలించనా, జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా,
జీవజలములా ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను ఆమేన్. గ్లోరీ నీ కృప మహిమ నేను నా యేసుకే. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. అది మహిమ చెల్లాలి యేసుకే. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట ఆమేన్. మహోన్నతుడా నీ కృపలో స్తోత్రం. నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నేను నివసించుట ఆహా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట స్తోత్రం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. అందరం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. వినపడాలి ఇక్కడికి మీది ఇంకా పెద్దగా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. మరొక దైవజనుడు ప్రార్థన చేస్తాడు. ముగింపులోకి వచ్చేసాం మనం. ఇప్పుడు మనం బలిపీఠాన్ని ప్రార్థనతో మండించాలి, కన్నీళ్లతో తడపాలి, ఆత్మ సంబంధమైన ఆరాధన చేసి ప్రభువుకి సమీపస్థలం కావాలి. మనలో ఆరిపోయిన చల్లారిపోయిన ఆత్మీయ మంట తిరిగి ఉజ్జీవింపబడాలి. నేను ఈ నెట్లో స్టార్టింగ్లో వ్యూస్ అబ్జర్వ్ చేశాను. నేను ఏసన్న గారు పాడిన పాటలు పెట్టిన దానిలో ఎంతమంది వ్యూస్, ఎంతమంది చూశారు. తర్వాత ఈ ఫ్యాషనైజ్డ్ సాంగ్స్ ఉన్నాయి, దానికి తలా తోక ఏం ఉండదు. దానిలో ఒక ఆత్మ సంబంధమైన విలువైన మాధుర్యంతో కూడిన మాటలు కానీ, తాళం కానీ, రాగం కానీ, శ్రావ్యత కానీ, ఆ ఆత్మీయ స్పర్శ కానీ ఏం ఉండదు. ఆ తలా తోక లేని పాటలకేమో మిలియన్స్ వ్యూస్ ఉంటాయి. ఆత్మీయులు అద్భుతమైన ఆత్మ సంబంధమైన ఆరాధనతో పాడిన పాటలకేమో లక్షలు కూడా కనపడవు, వేలు కూడా అంతంత మాత్రంగా కనపడతాయి. అంటే
ఒక తరమే గతించిపోయినట్టు అయిపోయింది ఈరోజు సమాజం. ఈరోజు నవనాగరికతలో నిండిపోయి చెడిపోయిన చెవులు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. చెవులు చెడిపోయినాయి. ఏమైపోయినాయి? చెవులు చెడిపోయినాయి. దురద చెవులు వచ్చేసినాయి. అందులో ఏ పాట ఎలా ఉందో, ఎందులో ఆత్మీయత ఉందో గుర్తుపట్టే పరిస్థితి లేదు. భక్తుల్ని గుర్తుపట్టే కళ్ళు లేవు ఈనాడు సమాజంలో. నవనాగరికతలో దేవుడు జోక్యం చేసుకుని వాళ్ళని వెలిగించకపోతే, నా మట్టుకు నేను చెప్తున్నా, పాత తరపు భక్తుల భక్తి జీవితం నన్నెంతో ప్రభావితం చేసింది. నేను చెప్తున్నా, నవనాగరికతలో వచ్చింది కాదు, పాత తరపు భక్తుల యొక్క ఆత్మీయ అనుభవాలు నన్నెంతో ప్రభావితం చేసినాయి. ఇప్పుడున్న ఫ్యాషన్ వాళ్ళని వెతుక్కోవాలని నేను ఆనాటి ఆ మాధుర్యాన్ని వంట పట్టించుకున్నాను బాగా. ఈరోజు నా పరవశానికి, నా ఆనందానికి, నా తన్మయత్వానికి అదే కారణం. నిండు మనసుతో పాడుకుంటా. నాకు పాటలు ఇచ్చాడు దేవుడు, అవి పాడుకోవడానికి ఇష్టపడను. నాకు దేవుడిచ్చిన పాటలు కోరి పాడించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవన్నీ అన్యుల కోసం అన్నట్లు నేను వాళ్ళని టార్గెట్ చేస్తూ కొన్ని పాటలు తయారు చేశాను. అన్యులు ఏంటంటే శ్రావ్యమైన స్వరం, మంచి డెప్త్తో కూడిన పదజాలం ఇష్టపడతారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను పాటలు తయారు చేశాను. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో, దేవుని కృపతో. ఆత్మ సంబంధంగా సంఘంలో పాడుకోవటానికి భక్తులందరి నేను పాడుతాను. ముఖ్యంగా దైవజనులు యేసన్న గారి పాటలు నేను ఎక్కువ పాడటానికి ఇష్టపడతాను. ఇప్పుడు మరి ఆయన పాటలు పాడాలి. ఆయన ద్వారా దేవుడు తనకు మహిమ తెచ్చుకున్నాడు. నా రక్షణ వెనుక దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. గనుక ఈరోజు కూడా ఆ భక్తుని యొక్క అడుగు జాడలు నేను విడిచిపెట్టలేదు. ఆయన వేసిన అడుగులలో శ్రేష్టమైన అడుగులన్నిటినీ నా జ్ఞాపకాల్లో పెట్టుకొని, మా నాయన చెప్పాడు అని కాదు, నా మట్టుకు నేను కూడా ప్రాక్టికల్గా అనుభవించి చూశాను. ఆ తన్వయత్వంతో, పరవశంతో పులకించి పాడుతూ ఉంటే నేను సైతం ఆ మధురమైన అనుభవాలు పొందాను. మీలో ఎంతమంది ఉన్నారు అలాంటి అనుభవాలు, అనుభూతులు పొందిన వాళ్ళు? ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళల్లో కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తారు, నేను కూడా అందులో ఒకడిని, అందులో ఒక్కరితెను అని. మరి ఈనాడు ఏది? చల్లారిపోయింది, ఈ కాబోతులాగా మారిపోయింది. ఆ స్పర్శ లేదు. జ్యోతిర్మయుడా అని ప్రశంసించిన, కృపాసత్య సంపూర్ణుడా అని కీర్తించిన, సర్వాధికారి అని ప్రశంసించిన, త్రియేక దేవుడా అని ప్రస్తుతించిన, నా యేసు రాజా అని ఎలుగెత్తి కీర్తించిన ఒక అద్భుతమైన మాధుర్యం. అది ఆ మహనీయునికి, అపర దావీదుగా ఆయనకి ఇచ్చిన దేవుని కృపా వరం. హల్లెలూయా, హల్లెలూయా. బుక్కు పట్టుకోకుండా ఆయన పాడిన పాటలన్నీ దాదాపు పాడటానికి దేవుడు నా కృపనిచ్చాడు. మొత్తం భక్తుల పాటలంటే పిచ్చి. నా వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఈ పాడుకొని నేను దేవునికి సమీపం అవుతాను. భక్తులు రాసిన పాటల్లో, ఆయన పాటల్లో, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, ఆశ్రయం అని. మన ఆత్మీయ జీవిత ప్రయాణం అంతా ఆ పాటలో ఉంటుంది. ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? ఇప్పుడు దాన్ని పట్టించుకునేవాడు ఎవడు అసలు? కాబట్టి మనం మళ్ళా చైతన్యం పొందుదాం. భక్తుల యొక్క ఆత్మీయ అనుభవాలను మనం పుణికి పుచ్చుకుంటే తప్ప దేవుడు మనకు అందడో. ఆయనకు సమీపంలోకి వెళ్ళాలంటే గొంతుకతో గాక నాభిలో నుండి పాట రావాలి, గుండె లోతుల్లోంచి రావాలి. ఆరాధన, స్తుతి గొప్పదా, ఆరాధన గొప్పదా? మీరు చెప్పండి. ఒక చిన్న ప్రశ్న. స్తుతి గొప్పదా, ఆరాధన గొప్పదా?
నాగేశ్వరరావు తెలివిగా సమాధానం చెప్పాడు, స్తుతితో కూడిన ఆరాధన గొప్పదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి నోటితో చేసేది, ఆరాధన గుండె లోతుల్లోంచి వచ్చేది. ఒట్టి స్తుతించువారుగా గాక ఆయనను ఆరాధించువారు కావాలి. దేవుడు ఆత్మ గనుక ఆయనను స్తుతించేవారు అన్నాడా? ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. మరేంటి? ఎంత అద్భుతమైన ఆరాధన! నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా.